ఈ భారతదేశంలో కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, జయలలిత వీళ్ళందరికన్నా అతీతుడిని పెద్దోడిని ఏం కాదు కదా. అర్థమేంటది? కాబట్టి నాకేమి ఇబ్బందిలే. నేను చేసేది రైట్ ఆర్ రాంగా. నేను ఈరోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా ₹4 సంపాదించాలని కోరుకున్నా. దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. వాళ్ళు ఏదో కేసు కడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు చాలా మంది ఈరోజు చాలా మంది సిండికేట్లో తిరుగుతున్న చాలా మంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి. చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ అతిథులు కాదు. కారణం రెండే. ఒక 1 year నుంచి నా పర్సనల్ రీజన్స్, నేను నర్సరావుపేటకి వెళ్ళటం, ఇక్కడ నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది. నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది. కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా. నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని. సరే, ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు. 1000 కోట్లు, 2000 కోట్లు, అసలు ఎంత మెటీరియల్ పోయింది, ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే 1500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఉంది. ఆ మొత్తం అనిల్కే జోబిలోనే ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావటానికి కారణం రెండే. 3 reasons మేజర్. ఒకటి, ఇన్ని లీగల్ మైన్స్ రాజా గారి దగ్గర నుంచి, జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది 10 నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు, ఎక్కని కోర్టు లేదు. ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద